హలో అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు పాలిటీ MCQ సిరీస్ ఫర్ TSPSC Group-1. ఈ రోజు మనం సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ లో భాగంగా Part-2 డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో స్టే ట్యూన్డ్ టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో సో దట్ యూ విల్ నాట్ మిస్ అవుట్ ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీకు వీడియో కనుక స్లోగా అనిపిస్తే 1.25x స్పీడ్ తో కానీ 1.5x స్పీడ్ తో కానీ క్లాస్ ని వినొచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు లెట్ మీ గివ్ యూ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద TSPSC Group-1 అండ్ Group-2 గురించి మేము లాంచ్ చేసిన పెయిడ్ మాడ్యూల్స్ గురించి డీటెయిల్స్ చెప్తాను చూడండి. సో TSPSC Group-1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం మనం ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అనేది లాంచ్ చేసాం. ఇందులో మనం ఎంటైర్ సిలబస్ ని కవర్ చేయబోతున్నాం అనమాట. సో తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ అనేది ఉంటుంది. స్పెషల్ ఫోకస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఉంటుంది. ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులో. ఓకేనా? నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మెయిన్స్ వే రైట్ వే అని ఇంకొక బ్యూటిఫుల్ కోర్స్ లాంచ్ చేసాం. దిస్ విల్ యాక్ట్ as a one stop solution program for TSPSC Group-1 మెయిన్స్. సో ఇందులో ఏం చేస్తారు మ్యామ్ అంటే 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా ఎంటైర్ సిలబస్ ఆఫ్ మెయిన్స్ ని కవర్ చేస్తాం అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద మెయిన్ సిలబస్ విల్ బి డెల్ట్ త్రూ డిఫరెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్. సో దీంట్లో భాగంగా మనం ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ రెడీమేడ్ గా మీకు ప్రొవైడ్ చేస్తాం. దీని యొక్క ప్రైస్ 7,999 ఓన్లీ. నెక్స్ట్ TSPSC Group-2 గురించి చూసుకుంటే ఇందులో మనం 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ ఇస్తున్నాం. టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో డీల్ చేస్తాం. లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఇస్తాం కోర్స్ యొక్క కంటెంట్ కి. దీని యొక్క ప్రైస్ 4,999 ఓన్లీ. వెరాస్ TSPSC Group-1 ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ యొక్క ప్రైస్ 9,999 ఓన్లీ. సో ఒకవేళ మీకు ఇందులో నుంచి ఏదైనా కోర్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు వాట్ ఎవర్ ద కోర్సెస్ దట్ యూ వాంట్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. So before solving the questions, let's revise what we have learned in the last classes. So last class లో మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి స్టార్ట్ చేసాం కదా, అందులో లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి కంప్లీట్ చేసాం అనమాట. సో దాని గురించి ఒకసారి రివైజ్ చేసుకొని దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి తర్వాత మనం అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ నేర్చుకుందాం ఈ రోజు క్లాస్ లో. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో ఫినాన్షియల్ రిలేషన్స్. అలా మన టోటల్ చాప్టర్ 3 వీడియోస్ లో అయిపోతుంది అనమాట. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది మనం చూసుకుంటే ఆల్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫినాన్షియల్ పవర్స్ ఏవైతే ఉంటాయో సెంటర్ కి స్టేట్ కి మధ్యలో లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ ఫినాన్షియల్ పవర్స్ ఏవైతే ఉంటాయో దే గాట్ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. ఓకే, మనది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నమాట. సో ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఏమని చెప్పాను? సో పవర్స్ అనేవి ఏ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ ఫినాన్షియల్ పవర్స్ అనేవి సెంటర్ కి అండ్ స్టేట్ కి మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. ఓకేనా? సో దీన్నే మనము సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటాము. సో కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పవర్ ప్రకారం, కాంటెక్స్ట్ ప్రకారం సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మనం చదువుకోవాలి. సో దేర్ ఆర్ 3 types of రిలేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఇవి కాకుండా ఇంకేముంటాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఉంటుంది, ఫినాన్షియల్ రిలేషన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనకి ఆర్టికల్ నంబర్ 245 నుంచి ఆర్టికల్ నంబర్ 255 వరకు లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ గురించి డీల్ చేస్తుందని చెప్పాను. సో ఇదే పార్ట్ లో ఉంటుందంటే Part 11 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పాను. ఓకే, డీల్స్ విత్ ద లెజిస్లేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డివైడింగ్ ద లెజిస్లేటివ్ పవర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు బోత్ టెరిటరీస్ అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ లెజిస్లేషన్. టెరిటోరియల్ ఎక్స్టెంట్ గురించి చదివాము. సబ్జెక్ట్స్ అంటే ఏంటి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ 7th షెడ్యూల్ లో ఉంటుందని చెప్పాను. సో దాని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పర్టికులర్ లెజిస్లేటివ్ రిలేషన్స్ ని మనం 4 హెడ్డింగ్స్ కింద చదువుకున్నాం. ఒకటి వచ్చేసి 4 ఆస్పెక్ట్స్ లో చదువుకున్నాం. ఒకటి వచ్చేసి టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేషన్. అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం చదువుకున్నాము, ఎంతవరకు ఈ సెంటర్ అండ్ స్టేట్ చేసే లెజిస్లేషన్స్ ఉంటాయో అవి ఎక్కడి వరకు వర్తిస్తాయి, ఓకే, ఏ భూభాగం వరకు వర్తిస్తాయి అనేది మనము టెరిటోరియల్ ఎక్స్టెంట్ లో భాగంగా చదువుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఉంటుంది, స్టేట్ ఎలాంటి సబ్జెక్ట్స్ మీద చట్టాలను చేయొచ్చు. సెంటర్ ఉంటుంది, సెంటర్ ఎలాంటి దాని మీద చేయొచ్చు. ఇవి రెండింటికి కలిపి ఏదైనా మ్యాటర్స్ ఉంటుందా, సో వీటిలో లేని ఇంకెక్కడ ఉంటాయి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేశాము. అండ్ ఇంకొకటి వచ్చేసి పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్. ఒకవేళ స్టేట్ సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ లెజిస్లేషన్ చేయాలి అంటే సో ఏ సిచ్యువేషన్స్ లో చేయగలుగుతుంది. సో ఇదే కాకుండా మన కాన్స్టిట్యూషన్ సెంటర్ కంట్రోల్ చేయాలి స్టేట్ లెజిస్లేషన్ అని చెప్పేసి కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ 4 హెడ్డింగ్స్ ని మనం లాస్ట్ క్లాస్ లో డీటెయిల్ గా తెలుసుకున్నాము. అవెవర్ ఒకసారి రివైజ్ చేద్దాం ఇప్పుడు.
సో ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ అనుకున్నట్టు టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేషన్. టెరిటోరియల్ ఎక్స్టెంట్ అంటే ఏంటో నేను మీకు ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి బ్రీఫ్ గా చదువుతూ వెళ్ళిపోదాము. సో ద ఎబిలిటీ టు పాస్ లెజిస్లేషన్ దట్ కవర్స్ ఆల్ ఆర్ పోర్షన్ ఆఫ్ ఇండియా టెరిటరీ బిలాంగ్స్ టు ద పార్లమెంట్. సో టెరిటరీ అంటే ఇక్కడ సో ఎక్కడి వరకు చట్టాలు చేయొచ్చు, ఎవరి కోసం చట్టాలు చేయొచ్చు అంటే ఇండియా లోపల, ఓకే, ఇండియా లోపల ఉన్న టెరిటరీకి, ఇండియాలో ఉన్న యూటీస్ కి, స్టేట్స్ కి, యూనియన్ కి మొత్తం కలిపి వీళ్ళ కోసం, ఇందులో నివసించే ప్రజల కోసం చట్టాలను ఎవరు చేయొచ్చు, పార్లమెంట్ చేయొచ్చు అనమాట. సో ఈ లాస్ ఏవైతే చేస్తారో దే కెన్ బి పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ దట్ ఈస్ అప్లికబుల్ టు ద ఎంటైర్ స్టేట్. సో ఏవైతే చట్టాలు స్టేట్ చేస్తుందో ఆ స్టేట్ చేసే చట్టాలు ఆ స్టేట్ పరిధిలో వస్తాయి అనమాట. ఆ స్టేట్ ఎంత ఉంటుందో ఆ భూభాగం వరకు ఎక్స్టెండ్ అవుతాయి. హవెవర్ ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా ఒక మంచి అగ్రిమెంట్ ఉంటే స్టేట్ కి వాళ్ళకి కూడా వర్తించవచ్చు అనమాట. ఓకే, వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ విల్ మీద ఉంటుంది అనమాట అది. సో స్టేట్ లాస్ ఆర్ నాట్ అప్లికబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది కూడా. ద ఓన్లీ బాడీ విత్ ద పవర్ టు పాస్ ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ ఈస్ పార్లమెంట్. సో మనం ఎవరైతే సిటిజన్స్, మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే వేరే దేశాలలో ఉంటున్నారో, సో సిటిజన్స్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళ కోసం అంటే ఇండియన్ సిటిజన్స్ బట్ అవుట్ సైడ్ ఇండియా ఎవరైతే నివసిస్తున్నారో వేరే దేశాలలో వాళ్ళ కోసం చట్టాలు చేసే హక్కు ఎవరికి, దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్స్ అంటాము. సో ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ యొక్క పవర్ ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ చేతిలో ఉంటుంది అనమాట. సో సిచ్యువేషన్స్ వేర్ పార్లమెంట్ లాస్ అరెంట్ అప్లికబుల్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియా. సో పార్లమెంట్ లాస్ అనేవి కొన్ని సిచ్యువేషన్స్ లో అప్లికబుల్ కావు. ఏంటేంటని చెప్పాను. సో ప్రెసిడెంట్ హ్యాస్ అథారిటీ టు ఎనాక్ట్ రూల్స్ దట్ హ్యాస్ బీన్ సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ లాస్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఏ యూటీస్ కి, ప్రెసిడెంట్ కి కొన్ని యూటీస్ మీద పవర్ ఉంటుంది. ఆ లాస్ ని ఎక్కడి వరకు అప్లికబుల్ చేయాలి, దాంట్లో ఏమైనా అమెండ్మెంట్స్ చేస్తూ ఆ యూటీస్ లో అప్లికబుల్ చేయాలా లేదా అని చెప్పేసి ఎవరికి పవర్ ఉంటుందని చెప్పాను, ప్రెసిడెంట్ కి. ఏ యూనియన్ టెరిటరీస్ లో అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దమన్ అండ్ దీవ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, లదాఖ్, లక్షద్వీప్ లో అని చెప్పాను. అండ్ గవర్నర్ కి ఎక్కడ పవర్ ఉంటుంది అంటే మనకి గవర్నర్ ఈజ్ ఎంపవర్డ్ టు డైరెక్ట్ ది that an act of the parliament does not apply to scheduled areas. కొన్ని స్టేట్స్ లో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ ఎవరు ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ నివసిస్తారు అనమాట ఎక్కువ మొత్తంలో. సో వాళ్ళకి అది అప్లికబుల్ అవుతుందా లేదా అని డిసైడ్ చేసేది ఆ స్టేట్ కి ఉన్న గవర్నర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రెసిడెంట్ కి ఏమో కొన్ని యూనియన్ టెరిటరీస్, గవర్నర్ చేతిలో పవర్ ఏమో కొన్ని షెడ్యూల్డ్ ఏరియాస్ కోసం ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ ఎలా డివైడ్ అవుతాయని. సో 7th షెడ్యూల్ ప్రకారం మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి. సో పార్లమెంట్ ఈస్ ది ఎక్స్క్లూజివ్ అథారిటీ వెన్ ఇట్ కమ్స్ టు ద యూనియన్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్ మీద అధికారం ఎక్స్క్లూజివ్ గా ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ కు ఉంటుంది అనమాట. సో ఇన్ మోస్ట్ కేసెస్ ద స్టేట్ లెజిస్లేచర్ alone has the power to pass legislation pertaining to the things in the state legislature, state list. సో మీరు చూసుకుంటే యూనియన్ లిస్ట్ మీద ఎక్స్క్లూజివ్ అథారిటీ అన్నారు ఇక్కడ, వేరే స్టేట్ లిస్ట్ మీద ఇన్ మోస్ట్ కేసెస్ అని అంటున్నారు. ఎందుకు, స్టేట్ లిస్ట్ లో కొన్నిసార్లు పార్లమెంట్ కూడా చట్టాలు చేస్తుంది అనమాట కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో. అందుకే ఇన్ మోస్ట్ కేసెస్ అని అంటున్నారు తప్పితే ఎక్స్క్లూజివ్ అథారిటీ అనేది మెన్షన్ చేయట్లేదు స్టేట్ లిస్ట్ కోసం. Okay, the state list, so state and the federal governments can both pass laws on the subjects mentioned in the concurrent list. So concurrent list లో ఉన్న సబ్జెక్ట్స్ మీద అధికారం ఎవరెవరికి ఉంటుందని చెప్పాను, యూనియన్ కు ఉంటుంది అండ్ ఆల్సో స్టేట్స్ కి కూడా ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ మీద ఉన్న సబ్జెక్ట్స్, కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారం. సో ది ఎబిలిటీ టు పాస్ లాస్ విత్ రికరింగ్ థీమ్ రెస్ట్ విత్ ద పార్లమెంట్. సో నేను మీకు ఇది కూడా చెప్పాను. సో ఇఫ్ దేర్ ఇస్ అన్ క్లాష్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ద లిస్ట్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్. సో కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ మీద వీళ్ళిద్దరు చట్టాలు చేసినప్పుడు క్లాష్ అనేది ఏర్పడినప్పుడు యూనియన్ చేసిన చట్టమే వర్తిస్తుంది అనమాట, స్టేట్ కి ఎక్కువ పవర్ అనేది ఉండదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను యూనిటరీ బయాస్ ఉంటుంది విత్ ఫెడరల్ ఫీచర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిటరీ బయాస్ ఇచ్చింది అనమాట. ఓకే, సో ద కాన్కరెంట్ లిస్ట్ ఈస్ గివెన్ ప్రెసిడెన్స్ ఓవర్ ద స్టేట్ లిస్ట్ అండ్ ద యూనియన్ లిస్ట్ ఈస్ గివెన్ ప్రెసిడెన్స్ ఓవర్ ద స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ లో మోర్ పవర్ఫుల్ ఇస్ యూనియన్ లిస్ట్ అని చెప్పాను, దాని తర్వాత కాన్కరెంట్ లిస్ట్, దాని తర్వాత స్టేట్ లిస్ట్. సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ద పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ ఇస్ వెస్టెడ్ ఇన్ ద పార్లమెంట్. సో ఏవైతే సబ్జెక్ట్స్ మిగిలి ఉన్నాయో యూనియన్ లిస్ట్ లో లేవు, స్టేట్ లిస్ట్ లో లేవు అండ్ కన్కరెంట్ లిస్ట్ లో కూడా మెన్షన్ లేని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెసిడ్యూరీ పవర్స్ అనమాట. ఓకే, రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. ఈ రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ మీద అధికారం ఎవరికి ఉంటుంది అంటే అల్టిమేట్ గా అగైన్ పార్లమెంట్ కి ఉంటుంది అనమాట. ఓకే, వేరాజ్ యుఎస్ఏలో అండ్ ఆస్ట్రేలియాలో మనకి ఆ పవర్ అనేది స్టేట్స్ కి ఇస్తారు, మన దగ్గర మాత్రం ఆ పవర్ అనేది మనము ఎవరికి ఇస్తున్నాము, యూనియన్ కి ఇస్తున్నాం అనమాట. అండ్ మనము 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకొచ్చినవే ఈ స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్. సో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ కి ఎప్పుడెప్పుడు అధికారం ఉంటుందో చూద్దాం. సో ద కాన్స్టిట్యూషన్ పర్మిట్స్ పార్లమెంట్ టు మేక్ ఆర్ లాస్ ఆన్ ఎనీ టాపిక్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండర్ 5 ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఈ సర్కమ్స్టాన్సెస్ గురించి కూడా డీటెయిల్ గా లాస్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వెన్ రాజ్యసభ అప్రూవ్స్ ద రెజల్యూషన్. సో రాజ్యసభ రెజల్యూషన్ ని అప్రూవ్ చేసినప్పుడు విత్ ద సపోర్ట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ది మెంబర్స్. సో 2/3 ఆఫ్ ది మెంబర్స్ రాజ్యసభలో ఉన్న వాళ్ళు who are present on that particular day and who are voting, అందులో నుంచి 2/3 members at least యాక్సెప్ట్ చేయాలన్నమాట ఆ రెజల్యూషన్ ని. ఇట్ విల్ ప్రొవైడ్ పార్లమెంట్ విత్ ది అథారిటీ టు ఎనాక్ట్ లెజిస్లేషన్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్. సో రాజ్యసభ లాంటి సిచ్యువేషన్ అనేది అరైజ్ అయినప్పుడు రాజ్యసభ ఎప్పుడైతే ఇది నేషనల్ సెక్యూరిటీకి అవసరం అని అన్నదో అప్పుడు రెజల్యూషన్ ని పాస్ చేసింది అనుకోండి, 2/3 మెజారిటీ దాంట్లో సపోర్ట్ చేశారు అనుకోండి, స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ కి అధికారం అనేది వస్తుంది అనమాట. ఓకే, సచ్ ఎ రెజల్యూషన్ లాస్ట్ ఫర్ ఫుల్ 1 year. సో 1 year దాన్ని మనము వాడుకోవచ్చు. హౌవెవర్ ఈ రెజల్యూషన్ అనేది ఇట్ హ్యాస్ టు బి రిన్యూడ్ అ నంబర్ ఆఫ్ టైమ్స్ బట్ నాట్ మోర్ దెన్ అన్ ఇయర్ ఎట్ ఎ టైమ్ అనమాట. సో ఇయర్ కి ఒకసారి మనకి ఏంటంటే దాన్ని రిన్యూ చేస్తూ వెళ్ళాలన్నమాట ఆ రెజల్యూషన్ ని. సో ద లాస్ పాస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రెజల్యూషన్ సీజ్ టు బి ఇన్ ఫోర్స్ ఫర్ 6 months ఆఫ్టర్ ఇట్ వాజ్ అడాప్టెడ్. సో 6 months అనేది దాన్ని ఏవైతే చట్టాలు చేస్తారో అవి 6 months అనేవి ఉంటాయి అనమాట. 6 months అడాప్ట్ చేసుకొని ఉంటాము. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ ద యూనియన్ లెజిస్లేషన్ ద లాటర్ ప్రివైల్స్. ఓకే, సో ద స్టేట్ మే హౌవెవర్ పాస్ లెజిస్లేషన్ ఆన్ ద సేమ్ ఇష్యూ. ఓకేనా. సో ఒకవేళ స్టేట్ కి యూనియన్ లెజిస్లేచర్ కి అంటే యూనియన్ కి స్టేట్ కి ఆ పర్టికులర్ ఇష్యూ మీద ఏదైనా ఎనిమిటీ అనేది ఆర్ ఏదైనా డిసగ్రిమెంట్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు యూనియన్ లా విల్ prevail over the state law anamata. So when a declaration of national, ఇది first situation, Rajya Sabha when it is approving through a resolution, so ఇది first case anamata. So second case వచ్చేసి national emergency ఉన్న time లో parliament may pass laws on any matter covered by the state list. So national emergency ఉన్న సమయంలో కూడా state list లో ఉన్న సబ్జెక్ట్ మీద పార్లమెంట్ చట్టాలు అనేది చేయొచ్చు అనమాట. The legislation passed under this are only valid for 6 months before they expire. So expire అయ్యే 6 months ముందు వరకే ఇది వ్యాలిడ్ ఉంటుంది. నేను మీకు ఇంత నేషనల్ ఎమర్జెన్సీ ఎక్స్ప్లెయిన్ చేసే సమయంలో మీకు డీటెయిల్ గా చెప్పాను అవేవో. ఓకే, ద స్టేట్ లా మే ఆల్సో ఎనాక్ట్ లెజిస్లేషన్ ఆన్ దిస్ మ్యాటర్ బట్ ఇన్ ఈవెంట్ ఆఫ్ యూనియన్ లా విల్ టేక్ అ ప్రెసిడెన్స్. అగైన్ యూనియన్ లాస్ కి స్టేట్ లాస్ కి ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే యూనియన్ లా విల్ యాక్చువల్లీ ప్రివైల్ ఓవర్ ది స్టేట్ లా అనమాట. ఓకే, నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో అనేది ఇట్ ఇస్ ద సెకండ్ సిచ్యువేషన్ వేర్ పార్లమెంట్ లెజిస్లేషన్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సిచ్యువేషన్ ఎప్పుడంటే వెన్ స్టేట్ మేక్స్ ఎ రిక్వెస్ట్ టు ద పార్లమెంట్. సో స్టేట్ అనేది పార్లమెంట్ కి రిక్వెస్ట్ చేసినప్పుడు టు యాక్ట్ ఆన్ అ లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ బై పాసింగ్ అ రెజల్యూషన్ టు దట్ ఎఫెక్ట్, పార్లమెంట్ ఈస్ గివెన్ ద పవర్ టు డూ సో. ద స్టేట్ ఫార్ఫిట్స్ ఆల్ రైట్స్ there once their resolution is approved to implement international agreements. సో ఇది నెక్స్ట్ సిచ్యువేషన్ అనమాట. సో ఒకటి వచ్చేసి ఇప్పుడు వెన్ స్టేట్ టూ ఆర్ మోర్ స్టేట్స్ అనేవి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకవేళ పార్లమెంట్ కి రిక్వెస్ట్ చేస్తే మా స్టేట్ లో ఉన్న సబ్జెక్ట్ మీద మీరు అంటే స్టేట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద మీరు చట్టం చేయాలి అన్నప్పుడు అవి పార్లమెంట్ ఏం చేస్తుంది, ఒప్పుకుంటుంది, చేస్తుంది. దాని మీద నెక్స్ట్ రైట్స్ ఏవైతే ఉంటాయో లైక్ అమెండింగ్ రైట్స్ అవన్నీ మళ్ళీ పార్లమెంట్ కే ఉంటాయి అనమాట, స్టేట్ లో ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో సిచ్యువేషన్ ఎప్పుడు అంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఆల్సో పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ఎనీ మ్యాటర్ దట్ ఈస్ లిస్టెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అనమాట. ఓకేనా, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి, అగ్రిమెంట్స్ ని, కన్వెన్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ కి అధికారం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి వెన్ ప్రెసిడెంట్ రూల్ ఇస్ ఇంపోజ్. సో ఒకటి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ అయితే ఇంకొకటి ప్రెసిడెంట్ రూల్ టైంలో. సో ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ కి స్టేట్ లిస్ట్ మీద అధికారం అనేది ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ 5 ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వేర్ పార్లమెంట్ అనేది స్టేట్ ఫీల్డ్ లో సబ్జెక్ట్ అంటే లాస్ అనేది చేయొచ్చు అనమాట. సో మనం ఇంకోటి ఏం చదువుకున్నాం లెజిస్లేటివ్ రిలేషన్స్ లో భాగంగా అంటే సెంటర్స్ కంట్రోల్ ఓవర్ ది స్టేట్ లెజిస్లేషన్. సో ఒకటి వచ్చేసి పార్లమెంటరీ పవర్ ఓవర్ ది స్టేట్ ఫీల్డ్. ఇది కాకుండా సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి స్టేట్ లెజిస్లేషన్ మీద కంట్రోల్ ఉంటుంది యాజ్ పర్ ది ప్రొవిజన్స్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అనమాట. రాజ్యాంగం ప్రకారం ద ఫెడరల్ గవర్నమెంట్ ఈస్ ఆథరైజ్ టు ఎక్సర్సైజ్ ద ఫాలోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ స్టేట్ లెజిస్లేటివ్ అఫైర్స్. సో ఒకటి వచ్చేసి స్పెసిఫిక్ లాస్ ఎస్టాబ్లిష్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్ మే బి సెట్ అసైడ్ బై ది గవర్నర్ ఫర్ ప్రెసిడెన్షియల్ కన్సిడరేషన్. దే ఆర్ ఎంటైర్లీ అండర్ ది ప్రెసిడెంట్ పవర్. ఏవైతే చట్టాలు స్టేట్ చేస్తుందో అవి గవర్నర్ దగ్గరికి అసెంట్ కి వెళ్ళినప్పుడు, గవర్నర్ కోసం వెళ్ళినప్పుడు గవర్నర్ అది ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించాడు అనుకోండి, అవన్నీ ప్రెసిడెంట్ చేతిలోనే ఉండిపోతాయి అనమాట. దాని పవర్ ఆ పర్టికులర్ లా మీద పవర్ ప్రెసిడెంట్ చేతిలోనే ఉండిపోతుంది అనమాట.
ఓకేనా. సో ద బిల్స్ ఆన్ స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ లిస్టెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ క్యాన్ ఓన్లీ బీ ఫీల్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ విత్ ద ప్రెసిడెంట్ ప్రయర్ కన్సెంట్. ఫర్ ఇన్స్టెన్స్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. సో ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ మీద ఏదైనా రెస్ట్రిక్షన్స్ పెట్టాలన్నా లేకపోతే ఏదైనా చట్టాలు చేయాలన్నా ముందుగా స్టేట్ లాస్ అనేది ఫ్రేమ్ చేసే ముందు ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసి ప్రెసిడెంట్ మే ఆస్క్ స్టేట్ టు లే అసైడ్ మనీ బిల్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ఈ మనీ బిల్స్ కానీ ఫినాన్షియల్ బిల్స్ కానీ పాస్ చేసినప్పుడు దాన్ని దే హ్యావ్ ఇఫ్ ప్రెసిడెంట్ ఆస్క్స్ the state to put aside those money bills and financial bills for his consideration, they have to put anamata. So consideration the president kosam pettali ఒకవేళ ప్రెసిడెంట్ అడిగితే ఎప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో. ఓకేనా. సో లాస్ట్ క్లాస్ లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుందని ఆర్టికల్స్ అయితే నేను మీకు చెప్పలేదు. హవెవర్ ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 వరకు మనము లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేస్తుందని చెప్పాను. సో ఒక్కొక్కటిగా ఒకసారి చూద్దాం. సో మీకు ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా తెలుసు, బట్ ఏది ఏ ఆర్టికల్ లో ఫిట్ అవుతుందనే తెలియాలంతే. ఓకే. ఆర్టికల్ 245 చూసుకుంటే సో ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్. సో ఆర్టికల్ 245 ఇస్ ద స్టార్టింగ్ ఆర్టికల్. సో మనం చదువుకుంది ఏంటి, ఫస్ట్ లో టెరిటోరియల్ ఎక్స్టెంట్ గురించి చదువుకున్నాం. సో టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ స్టేట్స్ అండ్ ద సెంటర్ గురించి మెన్షన్ చేసింది ఆర్టికల్ 245 అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 246. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. సింపుల్ గా చెప్పాలంటే ఈ యూనియన్ లిస్ట్, సెంట్రల్ లైక్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ గురించి మాట్లాడేదే మనకి ఆర్టికల్ నంబర్ 246 అనమాట. ఓకే. 247. సో పవర్ ఆఫ్ పార్లమెంట్ టు ప్రొవైడ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సర్టెన్ అడిషనల్ కోర్ట్స్. సో అడిషనల్ కోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నప్పుడు పార్లమెంట్ చేతిలో పవర్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించింది ఆర్టికల్ 247 అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్. సో 248 వచ్చేసి రెసిడ్యూరీ పవర్. సో ఈ 3 లిస్ట్ లో మెన్షన్ చేయండి ఏదైతే ఉంటుందో రెసిడ్యూరీ లిస్ట్ లో ఉంటాయి కదా, ఆ రెసిడ్యూరీ పవర్స్ గురించి మెన్షన్ చేసింది ఆర్టికల్ నంబర్ 248 అనమాట. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ నంబర్ 249. 49 లో ఏముంది, పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాటర్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. సో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఈ పార్లమెంట్ చట్టాలు చేయాలన్నప్పుడు ఎలాంటి పవర్ పార్లమెంట్ కు ఉంటుందో దాని గురించి చెప్పేదే 249 ఆర్టికల్. నెక్స్ట్ 250 ఆర్టికల్, పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ఆపరేషన్. 250 ఏమో ఎమర్జెన్సీ సమయాలలో స్టేట్ లిస్ట్ మీద ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ కి ఎలా అధికారం ఉంటుందని చెప్పేది 250 అనమాట. వెరస్ 249 వచ్చేసి వేరే సిచ్యువేషన్స్ లో. ఓకే. Next 251. Inconsistency between laws made by parliament under article 249 and 250 and laws made by legislature of the state. So if there is an inconsistency between them, so central law అనేది prevail అవుతుంది state law మీద అని చెప్పే article 251 అనమాట. Next 252. Power of parliament to legislate for 2 or more state by consent and adoption of such legislation by ఎనీ అదర్ స్టేట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఎట్లా గుర్తు పెట్టుకుంటారంటే 2 or more స్టేట్స్ కదా, 2 or more స్టేట్స్. సో 2 and 2 మధ్యలో 5. ఓకే. మనకు తెలిసిందే 245 నుంచి 255 వరకు అని 252 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. 2 or more స్టేట్స్ అంటే ఇక్కడ 2 ఇక్కడ 2 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 253 వచ్చేసి లెజిస్లేషన్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకొచ్చిన ఆర్టికల్. ఆ టైంలో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి యూనియన్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేయడాన్ని 253 కింద జస్టిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సో 254 వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ లాస్ మేడ్ బై పార్లమెంట్ అండ్ లాస్ మేడ్ బై లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్. సో ఇది కూడా ఇన్కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతుంది అనమాట. సో 251 ఏమో ఇన్కన్సిస్టెన్సీ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ టైంలో, మరి 254 ఏమో నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో. 255 వచ్చేసి రిక్వైర్మెంట్స్ యాజ్ టు రికమెండేషన్ ఆఫ్ ప్రీవియస్ శాంక్షన్స్ టు బి రిగార్డెడ్ యాజ్ మ్యాటర్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఓన్లీ. సో ఇట్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే 1 సెకండ్. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 245. నేను మీకు చెప్పాను 245 అనగానే ఫస్ట్ మనం చదువుకుంది లెజిస్లేటివ్ రిలేషన్స్ లో టెరిటోరియల్ ఎక్స్టెంట్ గురించి కాబట్టి టెరిటోరియల్ ఎక్స్టెంట్. సో నెక్స్ట్ మనం ఏం చదువుకున్నాం, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, దాని గురించి చదువుకున్నాం. సో వెంటనే అది వస్తుంది. మిడిల్ లో ఇది కోర్ట్స్ గురించి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఈ లిస్ట్ లో లేని రెసిడ్యూరీ పవర్స్ లోకి వస్తుంది అనమాట. ఓకే. సో మధ్యలో కోర్ట్స్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ కి ఎలా పవర్ ఉంటుంది అనేది 249 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. యూనియన్ పవర్ ఓవర్ ద స్టేట్ లిస్ట్. ఓకే.
సో 249 చెప్పినట్టు స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఏదైతే రాజ్యసభ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు పవర్ ఆఫ్ ది పార్లమెంట్ ఎలా ఉంటుందని చెప్పేది 249 అనమాట. సో రాజ్యసభ తర్వాత మనం ఇంకేం చదువుకున్నాం, నేషనల్ ఎమర్జెన్సీ గురించి చదువుకున్నాం. సో నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు స్టేట్ లిస్ట్ మీద పార్లమెంట్ కి ఎలాంటి అధికారం ఉంటుందని ఆర్టికల్ 250 లో ఉంటుంది. ఆర్టికల్ 251 ఏమో ఇన్కన్సిస్టెన్సీ గురించి ఉంటుంది. ఆర్టికల్ 252 ఏమో వెన్ 2 or more స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి కలిసి అడిగినప్పుడు లెజిస్లేషన్ చేసే పవర్ పార్లమెంట్ కు ఉంటుందని చెప్పాను కదా, ఆ పర్టికులర్ దాని గురించి 252. సో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్పాను. నెక్స్ట్ వెంటనే ఏముంటుంది, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ గురించి ఉంటుంది. 254 వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ గురించి ఉంటుంది. 255 నాట్ నీడెడ్. Okay, so again I'm repeating 245 territorial extent, 246 వెంటనే ఏం చదివాం యూనియన్ లిస్ట్ గురించి, 247 కోర్ట్స్ సెటప్ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది, 248 వచ్చేసి మనకి రెసిడ్యూరీ పవర్స్, 249 వచ్చేసి పవర్ ఆఫ్ పార్లమెంట్ స్టార్ట్ అవుతాయి. సో పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు మేక్ the legislations over the state list during the for the national interest అంటే రాజ్యసభ రెజల్యూషన్ ద్వారా అనేది 249. 250 వచ్చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో, 251 ఇన్కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు, 252 2 or more స్టేట్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు, 253 ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, 254 వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ గురించి. ఓకేనా, డన్నా ఆర్టికల్స్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి దెన్ విల్ గెట్ టు ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, దెన్ విల్ ఎండ్ ది సెషన్. ఓకేనా, సో దీని బేసిస్ మీద మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్న దాని బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, సో దాని గురించి ఒక 2 or 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసి విల్ ఎండ్ ది సెషన్. So which one of the following is not included in the state list in the Constitution of India? Criminal Procedure Code, Police, Law and Order, Prison. So try చేయండి ఒకసారి. నేను మీకు లాస్ట్ క్లాస్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్పాను, ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పాను. సో ట్రై. సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇది వచ్చేసి మనకి కాన్కరెంట్ లిస్ట్ లో ఉంటుందని చెప్పాను. వెరస్ పోలీస్, లా అండ్ ఆర్డర్ అండ్ ప్రిజన్, ఈ 3 ఒకేసారి గుర్తుపెట్టుకోండి, స్టేట్ లిస్ట్ లో ఉంటాయని చెప్పాను. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. With reference to the Constitution of India, which one of the following pairs is not correctly matched? Forest వచ్చేసి concurrent list, stock exchanges వచ్చేసి concurrent list, post office saving banks union list, public health state list. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది నేను మీకు చెప్పాను, స్టాక్ ఎక్స్చేంజెస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ మనకి యూనియన్ లిస్ట్ లో ఉంటాయని. సో రాంగ్ పేర్ ఇస్ ఆప్షన్ బి, మిగతా అన్ని కరెక్టే. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So which one of the following are the matters which are covered under the list 1 of the 7th schedule of the Constitution? Foreign loans, atomic energy, insurance, public health. Select the correct answer using the codes given below. 1 2 3 4 1 2 3 1 4 2 3 4. So try చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 2 3 అనమాట. నేను మీకు చెప్పాను ఆల్రెడీ, అటామిక్ ఎనర్జీ, ఫారెన్ అఫైర్స్ కి సంబంధించి అండ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మనకి యూనియన్ లిస్ట్ లో వస్తాయి, వెరస్ పబ్లిక్ హెల్త్ మ్యాటర్స్ అనేవి స్టేట్ లిస్ట్ లో వస్తాయని మీకు చెప్పాను, ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఆల్. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 2 3, దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా మనం లాస్ట్ క్లాస్ లో సాల్వ్ చేసాం. సో దిస్ ఇస్ హోంవర్క్ ఫర్ యూ. పాజ్ ద వీడియో, ట్రై ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్ ది కామెంట్ బాక్స్. With reference to the Constitution of India, which one of the following pairs is not correctly matched? So stock exchanges, forest, insurance, marriage and divorce ఇచ్చారు. సో స్టాక్ ఎక్స్చేంజెస్ కి స్టేట్ లిస్ట్ అని ఇచ్చారు, ఫారెస్ట్ కి కాన్కరెంట్ లిస్ట్ అని ఇచ్చారు, ఇన్సూరెన్స్ కి యూనియన్ లిస్ట్ ఇచ్చారు, మ్యారేజ్ అండ్ డివోర్స్ కి కాన్కరెంట్ లిస్ట్ ఇచ్చారు అగైన్. సో ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ స్టాక్ ఎక్స్చేంజెస్ స్టేట్ లిస్ట్ అనేది తప్పు. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ మనకి యూనియన్ లిస్ట్ లో వస్తాయి. ఓకే, బ్యాంకింగ్ సర్వీసెస్, ఆర్బీఐకి రిలేటెడ్ అన్ని మనకి యూనియన్ లిస్ట్ లో వస్తాయి. ఫారెస్ట్ వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ఎడ్యుకేషన్. ఓకే, మిగతావన్నీ కలిపి. ఓకే, ఇన్సూరెన్స్ అనేది అగైన్ యూనియన్ లిస్ట్ కరెక్టే. మ్యారేజ్ అండ్ డివోర్స్ అండ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్, డివోర్స్ కి సంబంధించి ఓకే ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయని చెప్పాను, కాన్కరెంట్ లిస్ట్ లో వస్తాయని చెప్పాను. సో ఇవన్నీ కరెక్టే ఎక్సెప్ట్ ఫస్ట్ వన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇట్స్ నాట్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద రైట్ ఆఫ్ ది సెంటర్ టు మేక్ ద లాస్? సో పార్లమెంట్ కెన్ లెజిస్లేట్
laws for whole or any part of the territory of India to implement any treaty or international agreement with any other country for the purpose of the law passed by the parliament cannot be held illegal on the basis of its relation to the subject mentioned in the state list. So both A and B, only A, only B, either A or B, either A or B. So ఈ పర్టికులర్ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ట్రై చేయండి. సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అనమాట, 1 అనమాట. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే, ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పార్లమెంట్ అనేది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ని లైక్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, కన్వెన్షన్స్, ట్రీటీస్ ఎక్సెట్రా, పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు మేక్ ఈవెన్ టు మేక్ లాస్ అండర్ ద స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా పార్లమెంట్ కి చట్టాలు చేసే అధికారం ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. సో అలాంటి టైంలో చేసిన చట్టాలని ఎక్కడ ఛాలెంజ్ చేయలేం, ఇల్లీగల్ అని డిక్లేర్ చేయలేం అనమాట. సో 2 కరెక్టే. సో ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? So the next question is the distribution of legislative powers between the center and the states in the constitution is given by 6th schedule of the constitution, 7th schedule of the constitution, 8th schedule of the constitution, or 9th. So please pause the video and try the question. So the right answer for this particular question is 7th schedule of the constitution anamata. B is the right answer. Okay, so many times and we already mentioned cheyadam jarigindi videos lo. Okay now. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ ద సబ్జెక్ట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫాల్? సో కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఏ లిస్ట్ కిందకి వస్తుంది? సో ఇది దిస్ ఇస్ ద న్యూ వన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఎందుకంటే ఇది లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పలేదు. యూనియన్ లిస్ట్ లోకి వస్తుందా, స్టేట్ లిస్ట్ లోక, కాన్కరెంట్ లిస్ట్ లోక, రెసిడ్యూరీ పవర్స్ లోకి వస్తుందా? సో ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్, మీరు ట్రై చేశారే అని అనుకుంటున్నా. సో ఒకవేళ రాంగ్ పెట్టినా ఇట్స్ ఓకే. కోఆపరేటివ్ సొసైటీస్ అనేది స్టేట్ లిస్ట్ లోకి వస్తుందని ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లా అండ్ ఆర్డర్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాన్కరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, నన్ ఆఫ్ ది అబౌవ్. సో లా అండ్ ఆర్డర్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది మాత్రం కరెక్ట్ చేయాలనుకుంటున్నా. సో ట్రై చేయండి ఒకసారి. లా అండ్ ఆర్డర్ ఎక్కడ వస్తుంది, ఏ లిస్ట్ లో వస్తుంది అనేది ట్రై చేయండి. సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, స్టేట్ లిస్ట్ కిందకి వస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లా అండ్ ఆర్డర్ కానీ, ప్రిజన్స్ కానీ, పోలీస్ కానీ, ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి అంటే స్టేట్ లిస్ట్ లో వస్తాయి అనమాట. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ చేద్దాం. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్కీమ్ ప్రొవైడెడ్ ఇన్ ది మార్లే మింటో రిఫార్మ్స్ ఆఫ్ 1909, Montagu-Chelmsford Act of 1919, Government of India Act of 1935, India Independence Act of 1947. ఇది కూడా నేను మీకు చెప్పాను, ట్రై చేయండి ఒకసారి, రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో. సో ఈ పర్టికులర్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ కి మధ్యలో సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్, దీని గురించి మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఆప్షన్ ఇస్ సి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రెసిడ్యూరీ పవర్స్ అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీన్స్. సో రెసిడ్యూరీ పవర్స్ అంటే ఏంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం? సో ఆప్షన్ ఏమి ఇచ్చారు, ద పవర్స్ రిలేటింగ్ టు ద ఇంటర్నేషనల్ అఫైర్స్, ద పవర్స్ రిలేటింగ్ టు ద ఇంటర్నల్ ఎమర్జెన్సీ, ద పవర్స్ విచ్ క్యాన్ బి ఎక్సర్సైజ్డ్ బోత్ బై ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్స్, సో ద పవర్స్ విచ్ హ్యాస్ నాట్ బీన్ స్పెసిఫికల్లీ ఎన్యూమరేటెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ ద కాన్కరెంట్ లిస్ట్. సో ఒకసారి ట్రై చేయండి. సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. సో ఏవైతే మనకి యూనియన్ లిస్ట్ లో, స్టేట్ లిస్ట్ లో, కాన్కరెంట్ లిస్ట్ లో మెన్షన్ చేసలేవో అవన్నీ రెసిడ్యూరీ పవర్స్ అని అంటాం, రెసిడ్యూరీ లిస్ట్ కిందకి వస్తుందని చెప్పాను. సో మనం ఆర్టికల్ 245 వచ్చేసి టెరిటోరియల్ ఎక్స్టెంట్ గురించి అని చెప్పాను, 246 వచ్చేసి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ గురించి అండ్ కాన్కరెంట్ లిస్ట్ గురించి, 247 గురించి ఏంటంటే పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు మేక్ లాస్ ఆన్ ది కోర్ట్స్, కొత్త కోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే పార్లమెంట్ కి పవర్ ఉంటుందని చెప్పాను. 248 లో మనకి ఏముంటుందని చెప్పాను, రెసిడ్యూరీ పవర్స్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇలా మీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇలా రివిజన్ చేసుకోండి, రీకాల్ చేసుకోండి, దాని ద్వారా మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ప్రెసిడెంట్ కెన్ అసైన్ ఎనీ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ హిస్ డిస్క్రిషన్, ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్, ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ గవర్నర్. ఒకసారి ప్రయత్నించండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట.
సో ప్రెసిడెంట్ కెన్ అసైన్ ఎనీ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. యూనియన్ ఇది యాక్చువల్లీ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ లో వస్తుంది. హవెవర్ నేను మీకు ఇదంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో యూనియన్ గవర్నమెంట్ ఏదైతే పని ఉంటుందో ఆ పనులని స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ తో కన్సల్ట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ యూనియన్ గవర్నమెంట్ యొక్క పనులని స్టేట్ గవర్నమెంట్ కి అప్పగిస్తాడనమాట. ఓకేనా? సో ఆప్షన్ ఇస్ ద సి ఇస్ ద రైట్ ఆన్సర్. So next question చూడండి. With reference to the Constitution of India, which one of the following pairs is not correctly matched? Stock exchanges state list, forest concurrent list, insurance union list, marriage and divorce concurrent list. సో ఇచ్చిన వాటిలలో కరెక్ట్ గా మ్యాచ్ కాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి ప్రయత్నించండి. ఇంతకు ముందు చెప్పుకున్నాం దీని గురించి కూడా. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అనమాట. స్టాక్ ఎక్స్చేంజెస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ మనకి యూనియన్ లిస్ట్ లో వస్తాయని చెప్పాను. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆర్టికల్స్ డాష్ డీల్స్ విత్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. సో ఇది మనం ఆల్రెడీ చదవలేదు ఇంకా. సో హవెవర్ ఆర్టికల్స్ గురించి నేను మీకు లాస్ట్ క్లాస్ లోనే చెప్పాను, ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ రీకాల్ చేసుకోలేకపోతే ఈరోజు మళ్ళీ మనం చదువుతాం కాబట్టి డోంట్ వరీ, ఇక్కడే మీరు గుర్తు పెట్టుకోండి. సో ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ నంబర్ 256 నుంచి 263 వరకు. సో నేను మీకు ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఇలా ఇస్తే, ఒకవేళ సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో ఉన్న లెజిస్లేటివ్ రిలేషన్ గురించి ఏ ఆర్టికల్స్ మెన్షన్ చేస్తాయి అని, ఆప్షన్ ఏ 242, 245, ఆప్షన్ బి 245 నుంచి 249, ఓకే, ఆప్షన్ సి 245 నుంచి 255, ఆప్షన్ డి వచ్చేసి 256 నుంచి 270. సో ట్రై చేయండి ఒకసారి ఈ క్వశ్చన్ ని. లెజిస్లేటివ్ రిలేషన్స్ ఏ ఆర్టికల్స్ మధ్యలో ఉంటాయి? సో ద రైట్ ఆన్సర్ ఈ రోజు మనం చూసుకున్నాం కదా, ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 అండర్ పార్ట్ 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి డీల్ చేస్తే, నెక్స్ట్ 256 నుంచి 263 వరకు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి ఉంటాయన్నమాట. ఓకేనా? సో దీనికి లెజిస్లేటివ్ రిలేషన్స్ అనే దానికి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో Article 249 of the Constitution deals with emergency power of the President, dissolution of the Lok Sabha, administrative power of the Parliament, legislative power of the Parliament with respect to the subjects that are listed in the state list. Okay, sir, try చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఆల్రెడీ ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సో మనకు 245 ఏమో మనకి టెరిటోరియల్ ఎక్స్టెంట్ గురించి మాట్లాడితే, 246 యూనియన్ స్టేట్ లిస్ట్ గురించి, 247 పార్లమెంట్ హ్యాస్ అథారిటీ టు మేక్ న్యూ కోడ్స్, 248 రెసిడ్యూరీ పవర్స్, 249 గురించి ఏమో ఈ పర్టికులర్ థింగ్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అనమాట. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఎప్పుడు రాజ్యసభ ఎప్పుడైనా రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చేసేదాన్ని ఆర్టికల్ 249 గురించి చెప్పొచ్చు అనమాట. Okay, next question. A federal policy involves relationship between union and state, relationship among the states, mechanism for the corporation, mechanism for solving disputes. So 1, 2, 3, 4, 1, 2, 4, 1, 2, 4, 1, 3, 2, 3, 4. So ఒకసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్ ని. So I'm hoping that you have tried it. The right answer is option A అనమాట. 1, 2, 3, 4 is the right answer. సో ఫెడరల్ పాలసీలో మనం యూనియన్ స్టేట్ కి మధ్యలో ఉన్న రిలేషన్ తో పాటు స్టేట్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్స్ గురించి డీల్ చేస్తాం. సో కోఆపరేషన్ అనేది మెయింటైన్ అవ్వడానికి రిలేషన్స్ గురించి డీల్ చేస్తాం. అండ్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద డిస్ప్యూట్ ఆల్సో ఇట్ విల్ కమ్ అండర్ ద ఫెడరల్ పాలసీ. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనమాట. సో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ హెస్ రిజల్టెడ్ ఇన్ ద షేర్డ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ బిట్వీన్ ద ఫెడరల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్స్. సో మనం లెజిస్లేటివ్ అథారిటీని ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేసుకున్నామో, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ని కూడా సెంటర్ కి స్టేట్ కి మధ్య అలాగే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనమాట. సో ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తాయని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా, ఆర్టికల్ 256 నుంచి ఆర్టికల్ 263 వరకు మన రాజ్యాంగంలో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ గురించి మాట్లాడారనమాట.
ఓకేనా? సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో సెంటర్స్ పవర్ encompasses the entire nation when it comes to the matters over which it has exclusive the jurisdiction. సో మనం యూనియన్ లిస్ట్ లో లెజిస్లేటివ్ పవర్స్ ఎలా అయితే ఉంటాయో యూనియన్ లిస్ట్ లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మీద ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ అథారిటీ కూడా పార్లమెంట్ కి అలానే ఉంటుంది అనమాట. సెంటర్ కి, పార్లమెంట్ కి కాదు, ఇక్కడ సెంటర్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి యూనియన్ లిస్ట్ లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మీద అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అనేది ఉంటుంది. as well as when it exercises any rights, jurisdiction or authority granted to it by a treaty or an agreement. Okay, so subjects listed in the state list fall under the state's purview. So same way state list lo na subjects మీద authority state government మీద ఉంటుంది with respect to administrative authority అన్నమాట. ఓకేనా? సో ద స్టేట్స్ హ్యావ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఇన్ మ్యాటర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ద కాన్కరెంట్ లిస్ట్. సో మనకి కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న ఎగ్జిక్యూటివ్ అథారిటీ మాత్రం ఎవరికి ఇచ్చారు అంటే స్టేట్స్ కి ఇవ్వడం జరిగింది. సో సెంట్రల్ లాస్ చేసినప్పుడేమో సెంట్రల్ చెప్పిందే ప్రివేల్ అవుతుంది. హవెవర్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే స్టేటే ఎగ్జిక్యూట్ చేయాలి. సో పవర్ అనేది ఎక్కువగా లెజిస్లేటివ్ పవర్ సెంటర్ మీద ఉన్న, ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఏమో స్టేట్ మీద ఉంటుంది అనమాట. బాధ్యత ఎక్కువగా స్టేట్ కి ఇస్తున్నారు, బట్ పవర్ అంతా యూనియన్ పెట్టుకుంటుంది అనమాట. Okay, so the state's executive branch must act in a way that ensures the laws established by the parliament are upheld. Parliament laws అనేవి upheld అవుతూ ఉండాలన్నమాట. స్టేట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకుంటుందో అవి దే షుడ్ నాట్ గో అగేన్స్ట్ ది పార్లమెంట్ లాస్. పార్లమెంట్ చేసిన చట్టాలకి అగేన్స్ట్ గా వెళ్లకుండా చూసుకోవాలి. సో స్టేట్స్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ మే నాట్ బి ఇంటర్ఫియర్ with or affected in any way. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది ఎలాంటి సమయంలో కూడా సెంటర్ యొక్క అథారిటీని ఆర్ సెంటర్ యొక్క లాస్ కి అగేన్స్ట్ గా ఉండకూడదు అనమాట. So under the administrative relations between the center and state, first thing మనం చదివేది ఏంటంటే obligation of states and the center. సో కాన్స్టిట్యూషన్ ఏం చేసింది అంటే ఏవైతే ఎగ్జిక్యూటివ్ అథారిటీ స్టేట్ చేస్తుందో, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ స్టేట్ తీసుకుంటుందో దాని మీద కొన్ని లిమిటేషన్స్ అనేది ఇచ్చిందనమాట. ఈ లిమిటేషన్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఇన్ ఆర్డర్ టు గివ్ యాంపుల్ స్కోప్ టు ది సెంటర్, సెంటర్ కి స్కోప్ ఎక్కువగా ఇవ్వడానికి స్టేట్స్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ మీద కొన్ని లిమిటేషన్స్ అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చిందనమాట. ఏంటంటే ఆ లిమిటేషన్స్, the state's executive branch must act in a way that ensures the laws established by the parliament are upheld. సో ఏవైతే పార్లమెంట్ చట్టాలను చేస్తుందో ఆ పార్లమెంట్ చట్టాలకు విరుద్ధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అనేది తన ఫంక్షన్స్ ని చేయకూడదు. పార్లమెంట్ ఏవైతే చట్టాలు చేసిందో దానికి ప్యారలల్ గానే, దాన్ని అనుసరిస్తూనే ఏవైనా ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ని స్టేట్ తీసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ ఒక లిమిటేషన్ అనేది రాజ్యాంగం ఇచ్చింది అనమాట. యాజ్ నాట్ టు ప్రిజుడైజ్ ది ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ ఇన్ ది సెంటర్ ఇన్ ద స్టేట్. సో సెంటర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ని ప్రిజుడైజ్ చేయడానికి కాదు. సో ఇన్ బోత్ ద కేసెస్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద సెంటర్ ఎక్స్టెండ్ టు గివ్ సచ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ ఆర్ నెసెసరీ ఫర్ దిస్ పర్పస్. సో ఈ స్టేట్స్ ఏవైతే యాక్షన్స్ తీసుకుంటుందో దాని మీద డైరెక్టివ్స్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుందంటే సెంటర్ కి ఉంటుంది. సో సెంటర్ కెన్ డైరెక్ట్ అండర్ ది సో హౌ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ షుడ్ బి డన్ బై ద స్టేట్. స్టేట్ ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ తీసుకోవాలి అనేది సెంటర్ డైరెక్ట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో శాంక్షన్ బిహైండ్ దీస్ డైరెక్షన్స్ బై ద సెంటర్ ఇస్ కోయర్సివ్ ఇన్ నేచర్. ఇది ఎలా ఉంటుంది అంటే కోఆపరేటివ్ నేచర్ కాదు. దీన్ని కోఆపరేటివ్ అంటే స్టేట్ కి సెంటర్ కి మధ్యలో కోఆపరేషన్ ని ఎన్ష్యూర్ చేయడానికి కాదు. ఇది ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ షో ద సెంటర్ యొక్క కోయర్సివ్ యాక్షన్స్ ఖచ్చితంగా నువ్వు చేయాలి అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఆర్టికల్ 365 సేస్ దట్ వేర్ ఎనీ స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్ టు కంప్లై విత్ ఎనీ డైరెక్షన్స్ గివెన్ బై ద సెంటర్ ఇట్ విల్ బి లాఫుల్ ఫర్ ద ప్రెసిడెంట్ టు హోల్డ్ దట్ సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ కెనాట్ బి క్యారీడ్ అవుట్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ మీన్స్ దట్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ద ప్రెసిడెంట్ రూల్ క్యాన్ బి ఇంపోజ్డ్ ఇన్ ద స్టేట్ అండర్ ఆర్టికల్ 356. సో నేను మీకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చెప్పినప్పుడు ఆర్టికల్ 356 గురించి చెప్పినప్పుడు, ప్రెసిడెంట్ రూల్ గురించి చెప్పినప్పుడు ఆర్టికల్ 365 గురించి కూడా డిస్కస్ చేశా. సో ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ స్టేట్ ఇస్ నాట్ if state is failed to actually implement the constitutional machinery, కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది ప్రెసిడెంట్ ఆ పర్టికులర్ స్టేట్ లో యాక్చువల్లీ హీ కెన్ యాక్చువల్లీ ఏమంటారు ప్రెసిడెంట్ రూల్ ని ఇవ్వచ్చు అనమాట ఆ పర్టికులర్ స్టేట్ కి. హవెవర్ ఇంకొక కండిషన్ ఏంటంటే 365 ప్రకారం ఏదైతే సెంటర్ యొక్క డైరెక్షన్స్ ప్రకారం స్టేట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ చేయట్లేదో, వెన్ ఎవర్ అకార్డింగ్ టు ద సెంటర్స్ డైరెక్షన్ ఇఫ్ స్టేట్ ఇస్ నాట్
ఎగ్జిక్యూటివ్ ఇట్స్ ఫంక్షన్స్. సో సెంటర్ డైరెక్టివ్ ఇచ్చిన ప్రకారం, సో సెంటర్ డైరెక్టివ్స్ ప్రకారం స్టేట్ అనేది వ్యవహరించలేదనుకోండి, అలాంటి సమయంలో కూడా ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 365 చెప్తుంది అనమాట. సో దీని గురించి నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ టైంలో. ఓకేనా? సో ఫస్ట్ సైడ్ రీడింగ్ ఏమో అప్లికేషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద సెంటర్ గురించి అర్థం. సెకండ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సెంటర్స్ డైరెక్షన్ టు ద స్టేట్. సో సెంటర్ ఎలాంటి టైంలో ఎలాగా డైరెక్టివ్స్ ఇవ్వచ్చు స్టేట్స్ కి. ఇన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వెన్ ద సెంటర్ మే ప్రొవైడ్ అడ్వైజెస్ టు స్టేట్. కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో సెంటర్ ఏం చేయొచ్చు అంటే స్టేట్స్ కి కొన్ని డైరెక్టివ్స్ ని ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడు? in construction and maintenance of communication system deemed to be of national or international military importance for the government. ఎప్పుడైనా స్టేట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ని తీసుకునే సమయంలో ఆ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఒకవేళ కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి డీల్ చేస్తుంటే, ఎస్పెషల్లీ ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలాంటిది అయి ఉండాలి? ఇట్ షుడ్ బి ఇన్ సచ్ ఏ వే దట్ అది నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ అయి ఉండాలి, లేకపోతే మిలిటరీ ఇంపార్టెన్స్ ఉండాలి. అలాంటి సమయంలో సెంటర్ ఏం చేయొచ్చు అంటే స్టేట్స్ కి డైరెక్టివ్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. మీరు సో అండ్ సో పనులని ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయకూడదు అని చెప్పేసి డైరెక్టివ్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇంకొక సిచ్యువేషన్ ఎప్పుడు అంటే యాక్షన్స్ టు బి టేకెన్ టు గ్యారంటీ ది స్టేట్స్ రైల్వేస్ ఆర్ సేఫ్. స్టేట్ రైల్వేస్ సేఫ్టీ కోసం ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా సెంటర్ ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. సెంటర్ కెన్ గివ్ డైరెక్టివ్స్ టు ద స్టేట్. ప్రొవిజన్ ఆఫ్ ఎనఫ్ రిసోర్సెస్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ టు రిసీవ్ ఎలిమెంటరీ స్కూల్ ఇన్స్ట్రక్షన్ ఇన్ దేర్ హోమ్ టంగ్. సో స్టేట్ లో ఏదైనా ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందో దానికి సంబంధించిన లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ యొక్క మదర్ టంగ్ లో మీరు, హోమ్ టంగ్ లో అంటే మదర్ టంగ్ లో మీరు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ని, ఎలిమెంటరీ స్కూల్ ని వ్యవహరించాలి. ఎలిమెంటరీ స్కూల్ అనేది, ఎడ్యుకేషన్ అనేది అలానే ఉండాలి, వాళ్ళ మదర్ టంగ్ లో ఉండాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అనేది సెంటర్ స్టేట్ కి ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇంకొక సిచ్యువేషన్ ఎప్పుడంటే ద క్రియేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ ఫర్ ది ఎస్టీస్ వెల్ఫేర్ ఇన్ ద వేరియస్ స్టేట్. సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ వెల్ఫేర్ కోసం ఏదైనా ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకున్నారనుకోండి ఎలాంటి స్టేట్ లో అయినా, అలాంటి టైంలో కూడా సెంటర్ డైరెక్టివ్స్ ఇవ్వచ్చు స్టేట్స్ కి. ఓకేనా? దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్ వెన్ సెంటర్ కెన్ డైరెక్ట్ ద స్టేట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. So next topic under the center and state relations is mutual delegation of the functions. So mutual delegation of the functions ఎలా ఉంటుందో చూద్దాం. In order to decrease rigidity and to prevent a deadlock, the constitution permits intergovernmental delegation of executive authorities. So executive functions ని mutual delegation తో కూడా వాళ్ళు వ్యవహరించవచ్చు అనమాట. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ని ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అంటే సెంటర్ కి స్టేట్ మధ్యలో ఒక డెలిగేషన్, మ్యూచువల్ డెలిగేషన్స్ తో కూడా ఫంక్షన్స్ ని దే కెన్ ఇంప్లిమెంట్ అనమాట. సో విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ అప్రూవల్, సో ఇదే మనం ఇంతకు ముందు క్వశ్చన్ సాల్వ్ చేసాం. స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ తోని ప్రెసిడెంట్ మే డెలిగేట్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ టు ఇట్. సో యూనియన్ గవర్నమెంట్ ఎప్పుడైనా యూనియన్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ని స్టేట్స్ కి ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడు? స్టేట్ యొక్క ముందు అప్రూవల్ అనేది అవసరం అనమాట. ఎవరిస్తారు ఇలా అంటే ప్రెసిడెంట్ ఫస్ట్ స్టేట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత యూనియన్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ని స్టేట్స్ కి అప్పచెప్పొచ్చు. ఓకేనా? So the governor may delegate the executive responsibility of the states to the unions with the approval of the federal government. Same way, president ఎలా అయితే స్టేట్ పర్మిషన్, స్టేట్ అప్రూవల్ తీసుకొని యూనియన్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ని స్టేట్ కి అప్పచెప్తున్నాడో, సేమ్ వే గవర్నర్ ఏం చేయొచ్చు, ఆ పర్టికులర్ స్టేట్ యొక్క గవర్నర్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ని తీసుకొని, అప్రూవల్ తీసుకొని గవర్నర్ వాళ్ళ స్టేట్ యొక్క పనులని, స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ని ఫెడరల్ గవర్నమెంట్ కి అప్పచెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ అగ్రిమెంట్ టు షేర్ అథారిటీ మే బి ఐదర్ కండిషనల్ ఆర్ అన్కండిషనల్. ఈ అథారిటీ షేరింగ్ అనేది కండిషనల్ అయినా ఉండొచ్చు, అన్కండిషనల్ అయినా ఉండొచ్చు. సో కండిషనల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. అన్కండిషనల్ అంటే సో వాళ్ళ డెసిజన్ మీద, వాళ్ళ డిస్క్రిటరీ డెసిజన్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఆల్సో పర్మిట్స్ ద స్టేట్ టు ప్రొవైడ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ వితౌట్ ద స్టేట్స్ కన్సెంట్. వితౌట్ ద స్టేట్ కన్సెంట్ ఆల్సో దే కెన్ యాక్చువల్లీ, సో ఇంతకుముందు ఏం చెప్పాను, స్టేట్ యొక్క పర్మిషన్, అప్రూవల్ తీసుకొని అప్పచెప్పాలని. కొన్నిసార్లు కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే స్టేట్ అప్రూవల్ లేకున్నా గానీ, స్టేట్ కన్సెంట్ లేకున్నా గానీ యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ని స్టేట్స్ కి అప్పచెప్పొచ్చు అనమాట. బట్ సచ్ డెలిగేషన్స్ ఆర్ మేడ్ బై ద పార్లమెంట్, నాట్ బై ద ప్రెసిడెంట్. సో ఇలా అప్రూవల్ లేకుండా, కన్సెంట్ లేకుండా అప్పచెప్పే పనులన్నీ పార్లమెంట్ చేతిలో ఉంటాయి, ప్రెసిడెంట్ చేతిలో కాదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే మనకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ పడతాయి.
సో ద ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ హవెవర్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద సేమ్ మేనర్. సో మనం ఎలా అయితే గవర్నర్ ద్వారా ఫెడరల్ పార్లమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని స్టేట్ యొక్క పనులను ఫెడరల్ గవర్నమెంట్ అప్పచెప్తున్నామో, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మాత్రం ఖచ్చితంగా కన్సెంట్ అవసరం, కన్సెంట్ లేకుండా ఇవ్వరాదు. ఓకే, వెరాజ్ ప్రెసిడెంట్ ఏమో కన్సెంట్ తీసుకొనే చేయాలి. వెరాజ్ పార్లమెంట్ కొన్ని సిచ్యువేషన్ లో వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఇట్ కెన్ హ్యాండిల్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ టు ది స్టేట్స్ అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. సో మ్యూచువల్ డెలిగేషన్ లో మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏమి ఇచ్చారు, ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ హీ కెన్ టేక్ ది అప్రూవల్ ఆఫ్ ది స్టేట్ అనమాట. స్టేట్ యొక్క అప్రూవల్ తీసుకొని ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే సెంటర్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫంక్షన్స్ ని స్టేట్ కి అప్పచెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ సిచ్యువేషన్. సో ఇది కండిషనల్ అయినా ఉండొచ్చు, అన్కండిషనల్ అయినా ఉండొచ్చు. ఇంకొకటి వచ్చేసి కొన్నిసార్లు పార్లమెంట్ ఏం చేయొచ్చు అంటే పార్లమెంట్ స్టేట్ యొక్క కన్సెంట్ తీసుకోకుండానే దాని యొక్క ఫంక్షన్స్ ని, ఓకే, ఎవరి యొక్క ఫంక్షన్స్ ని, ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ని, దాని యొక్క అంటే పార్లమెంట్ ఫంక్షన్స్ కాదు, ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ని స్టేట్ గవర్నమెంట్ కి అప్పచెప్పొచ్చు అనమాట. ఓకేనా, కన్సెంట్ లేకుండా కూడా చేయొచ్చు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. ఇంకొకటి ఏంటంటే గవర్నర్ ఫెడరల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫెడరల్ గవర్నమెంట్ కి అప్పచెప్పొచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ లో భాగంగా నెక్స్ట్ చూసేది ఏంటంటే కోఆపరేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో కోఆపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ హావ్ బీన్ ఇంక్లూడెడ్ టు ఎన్ష్యూర్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. సో సెంటర్ అండ్ స్టేట్ మధ్యలో కోఆర్డినేషన్ ని ఎన్ష్యూర్ చేయడానికి కాన్స్టిట్యూషన్ లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. ఏంటో చూద్దాం. పార్లమెంట్ హ్యాస్ అథారిటీ టు రూల్ ఆన్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ గ్రీవియన్స్ ఇన్వాల్వింగ్ ద యూజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటర్స్టేట్ రివర్స్ అండ్ రివర్ వ్యాలీస్ వాటర్ రిసోర్సెస్. సో ఏదైనా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి, పార్లమెంట్ కి అథారిటీ ఉంటుంది ఇన్ ఆర్డర్ టు రూల్ ఓవర్ దట్ పర్టికులర్ గ్రీవియన్స్. సో ఏవైనా ఇద్దరు స్టేట్స్ మధ్యలో ఏదైనా గ్రీవియన్స్ వచ్చింది అనుకోండి, ఆ స్టేట్స్ మధ్యలో ఉన్న గ్రీవియన్స్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా డిస్ప్యూట్స్ కానీ దాని మీద రూల్ ఎవరికి ఉంటుంది, పై చేయి ఎవరికి ఉంటుంది, ఎవరి డెసిజన్ తీసుకోవచ్చు అంటే పార్లమెంట్ డెసిజన్ తీసుకోవచ్చు అనమాట దాని గురించి. ఇంకొకటి ఏంటంటే ద ప్రెసిడెంట్ హ్యాస్ అ పవర్ టు కన్వే అన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ టు ఎగ్జామైన్ అండ్ డెలిబరేట్ ఆన్ సబ్జెక్ట్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ని కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు అనమాట ఇన్ ఆర్డర్ టు డెలిబరేట్ ఆన్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ద కామన్ ఇంట్రెస్ట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ గురించి, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మనం హవెవర్ పర్టికులర్ గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. Okay, all of India is required to provide full faith and credit to the public actions, records and judicial proceedings to the federal government and each state. So అందరూ ఫుల్ ఫేత్ తో, ఫుల్ క్రెడిట్ తో పనిచేయాలి విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ యాక్షన్స్ గురించి, రికార్డ్స్ గురించి, లేకపోతే జుడిషియల్ ప్రొసీడింగ్స్ ఫెడరల్ గవర్నమెంట్ గురించి ఏదైనా యాక్షన్స్ తీసుకున్నప్పుడు అందరూ మద్దతు ఇవ్వాలన్నమాట సెంటర్ కి. In order to carry out the constitutional requirements related to interstate trade, commerce and intercourse, Parliament has authority to designate the proper authorities. So interstate trade ki madhyalo, interstate communication, commerce evaina unnai ankondi, daniki sambandhinchina authority evariki untundi, dani gurinchi decisions తీసుకునే authority evariki power ఇవ్వాలి, ఎవర్కి ఇవ్వద్దు అని చెప్పేసి డిసైడ్ చేసే అథారిటీ ఎవరు అంటే పార్లమెంట్ అన్నమాట. ఓకేనా, గుర్తు పెట్టుకోండి. సో లెజిస్లేషన్స్ ఏవైతే ఉంటాయో, నేను మీకు లెజిస్లేటివ్ రిలేషన్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ ఇలాంటి వాటి మీద లెజిస్లేషన్స్ చేయాలి అంటే ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, అప్రూవల్ తీసుకోవాలి బిఫోర్ మేకింగ్ దిస్ లెజిస్లేషన్. సో వెరాజ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్, ఇంటర్ స్టేట్ కామర్స్ మీద ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకోవాలంటే పార్లమెంట్ కి అథారిటీ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. Next thing that we are going to read under the administrative relations is all India services anamata. 1947 లో colonial government ఏదైతే ఉందో it has bought Indian civil services. సో ఇప్పుడైతే మనము ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం, కానీ అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పోలీస్ ఏదైతే ఉందో దాన్ని మనం
అండ్ ఇండియన్ పోలీస్ వర్ రిప్లేస్డ్ బై ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. సో అప్పుడు ఏముండే అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉండే, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉండే. వెరాజ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇండియన్ పోలీస్ ని ఇండియన్ పోలీస్ సర్వీస్ తో రిప్లేస్ చేసాము, ఇండియన్ సివిల్ సర్వీస్ ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా అంటే ఐఏఎస్ గా ఐపీఎస్ గా రిప్లేస్ చేయడం జరిగింది అనమాట. సో యాజ్ అ థర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ద నేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. చాలా మందికి తెలియదు, ఐఎఫ్ఎస్ అంటే ఫారెన్ సర్వీస్. ఫారెన్ సర్వీస్ అనేది ఆల్ ఇండియా సర్వీస్ గా ఉంటుంది అనుకుంటారు. హవెవర్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనేది సెంట్రల్ సర్వీస్ అనమాట. అది సెంట్రల్ లెవెల్ది, అది ఆల్ ఇండియా సర్వీస్ కాదు, అది ఫారెస్ట్ సర్వీస్ అనమాట. సో ఇది మనం 1966 లో తీసుకురావడం జరిగింది ఈ పర్టికులర్ థర్డ్ సర్వీస్ ని. ఓకే, ద మెంబర్స్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ ఆక్యుపైస్ ద టాప్ పొజిషన్ అండర్ బోత్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో ఆల్ ఇండియా సర్వీస్ అనేది సెంటర్ అండ్ స్టేట్ లో చాలా పెద్ద పొజిషన్ లో ఉంటుంది అనమాట. బోత్ సెంటర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో పెద్ద సర్వీస్ ఏదైనా ఉందంటే ఆల్ ఇండియా సర్వీస్ అనమాట. సో బట్ దే ఆర్ రిక్రూటెడ్ అండ్ ట్రైన్డ్ బై ద సెంటర్. సో వీళ్ళు సెంటర్ లెవెల్ స్టేట్ లెవెల్లో పనిచేసినప్పటికీ వాళ్ళు రిక్రూట్మెంట్ ఎవరు చేస్తారు వాళ్ళని అంటే మనకి సెంటరే చేస్తుంది. వాళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది కూడా సెంటరే ఇస్తుంది అనమాట. సో ద అల్టిమేట్ కంట్రోల్ లైస్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ వైల్ ద ఇమీడియట్ కంట్రోల్ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. సో అల్టిమేట్ కంట్రోల్ ఎవరి మీద ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్. లైక్ సాలరీస్ ఎవరు ఇవ్వాలి అంటే స్టేట్ గవర్నమెంట్. సో ఇమీడియట్ కంట్రోల్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఆర్టికల్ నెంబర్ 312 ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ ది పార్లమెంట్ ది అథారిటీ టు క్రియేట్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రొవైడెడ్ ద రాజ్యసభ పాసెస్ అ రిజల్యూషన్ టు దట్ ఎఫెక్ట్. సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలి అంటే పార్లమెంట్ అథారిటీ ఉంటుంది. మెయిన్ గా ఎవరికి అథారిటీ ఉంటుందంటే రాజ్యసభ రెజల్యూషన్ ని పాస్ చేస్తేనే ఆల్ ఇండియా సర్వీస్ ని మనము తీసుకురావచ్చు. సో ఇక్కడ లోక్సభకి కాదు, స్పెషల్ పవర్ రాజ్యసభకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. విత్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ సర్వీసెస్ single service is created with uniform pay schedules, rights and statutes. సో వీళ్ళకి యూనిఫామ్ పే షెడ్యూల్స్ ఉంటాయి, పేయింగ్స్ ఉంటాయి, రైట్స్ ఉంటాయి, స్టాట్యూస్ ఉంటాయి అనమాట. ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్వైర్డ్ ఫర్. సో ఆల్ ఇండియా సర్వీసెస్ అసలు ఎందుకు కావాలి అంటే ఇన్ ఆర్డర్ టు అసిస్ట్ ఇన్ మెయింటైనింగ్ ద ఫెడరల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్స్ హై. ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ ఫీచర్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ ఆల్సో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని టాప్ నాచ్ గా మనము ఉంచాలి అంటే మనకి ఇలాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి అవసరం అనమాట. ఇంకెందుకు అవసరం అంటే ఇన్ ఆర్డర్ టు ఎయిడ్ ఇన్ ఎన్ష్యూరింగ్ దట్ ద అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ ఇస్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ద నేషన్. సో అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ అనేది, సో మనం ఇప్పుడే చెప్పాము యూనిఫామ్ పే షెడ్యూల్స్, రైట్స్, స్టాట్యూస్ ఉంటాయని. సో అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ అనేది త్రూ అవుట్ ద ఇండియా యూనిఫామ్ గా ఉండాలి అని చెప్పేసి మనం ఆల్ ఇండియా సర్వీసెస్ ని తీసుకురావడం జరిగింది. సో దే విల్ ఆల్సో హెల్ప్ us to enhance the communication, collaboration, coordination, cooperation between the ఫెడరల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్. సో ఫెడరల్ గవర్నమెంట్ కి స్టేట్స్ కి మధ్యలో ఉన్న కోఆపరేషన్, కోఆర్డినేషన్ ని తీసుకురావడానికి మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి దే ఆర్ రిక్వైర్డ్. ఓకే. So next thing that we are going to read under administrative relation is public service commission annamata. So center state relations in this area are as follows. The state public service. So central lo UPSC ela untundi, Indian Public Service Commission ela untundo, state level lo manaki state public service commissions untayi like APPSC, TSPSC lantivi. So state public service commissions chairman and members are chosen by the governor. Deentlo ఉన్న members never choose చేసుకుంటారంటే గవర్నర్ చూస్ చేసుకుంటారు అనమాట. బట్ ఓన్లీ ద ప్రెసిడెంట్ హ్యాస్ ది అథారిటీ టు రిమూవ్ దెమ్. చూస్ చేసుకోవడం గవర్నర్ చేసుకున్నా, రిమూవ్ చేయడం మాత్రం ప్రెసిడెంట్ కే పవర్ ఉంటుంది. ఓకే. హవెవర్ మనం పబ్లిక్ కమిషన్స్ గురించి డీటెయిల్ గా ఇంకో వీడియోస్ తో చేసి చూసుకుందాం. కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఓకే, ఇవన్నీ చూద్దాం తర్వాత. Okay, so the president appoints the chairman and the members of the state public service commission in cases when two or more state request the parliament establish a combined public service commission. ఒకవేళ 2 or more states ఏవైతే ఉన్నాయో అవి కలిపి మాకు ఒక కంబైన్డ్ కమిషన్ కావాలి, ఒకటే కమిషన్ కావాలి అని రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ అథారిటీ ఉంటుంది అనమాట దీంట్లో ఉన్న మెంబర్స్ ని అపాయింట్ చేయడానికి. బట్ యాజ్ ఓన్లీ వన్ స్టేట్ కి మాత్రమే ఉంటే అది గవర్నర్ కి దాంట్లో ఉన్న మెంబర్స్ ని అపాయింట్ చేసి సెలెక్ట్ చేసే అథారిటీ గవర్నర్ చేతిలో ఉంటుంది. హవెవర్ ఇన్ బోత్ ద కేసెస్ ప్రెసిడెంట్ కి మాత్రమే రిమూవల్ పవర్ అనేది ఉంటుంది. సో ద ప్రెసిడెంట్ అప్రూవల్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద యూపీఎస్సీ టు హెల్ప్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్ ది గవర్నర్స్ రిక్వెస్ట్. సో ఎప్పుడైనా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడైనా బాగా పర్ఫార్మ్ చేయలేదు అనుకోండి, ఎవరి చేతిలో పవర్ ఉంటుందంటే గవర్నర్ కెన్ రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్. So governor can request the president in order to take up the exams that are conducted, in order to take the recruitment procedure టు ద యూపీఎస్సీ కి అప్పచెప్పండి అని చెప్పేసి గవర్నర్ అడగొచ్చు అనమాట. మొన్న మన దగ్గర TSPSC ఎగ్జామ్స్ అనేవి లీక్ అయినప్పుడు ఎవరికి యూపీఎస్సీకి అప్పచెప్పే అథారిటీ ఉంది అంటే గవర్నర్ చేతిలో ఉండే. గవర్నర్ కావాలి అనుకుంటే, ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే రిక్వెస్ట్ చేయాల్సింది. ఓకే, అలా చేస్తే యూపీఎస్సీకి అప్పచెప్తారనమాట.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ని. In order to create and implement joint recruiting plans for any services that requires candidate with certain qualification, the UPSC works with the states అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ అండర్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అన్నమాట. సో ఇట్స్ డిస్పైట్స్ ఇట్స్ డ్యూయల్ పాలిటీ, ఇండియా హెస్ బిల్ట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. సో మన దగ్గర డ్యూయల్ పాలిటీ, ఫెడరల్ పాలిటీ ఉన్నప్పటికీ సెంటర్ కి స్టేట్ కి మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ ఇవన్నీ మనం ఇచ్చినప్పటికీ జుడిషియరీ మాత్రం ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ మాత్రమే ఉందన్నమాట. సో వీ హ్యావ్ అ యూనిఫైడ్ జుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ బోత్ ఫెడరల్ అండ్ స్టేట్ లాస్. ఫెడరల్ లాస్ మీద, స్టేట్ లాస్ మీద రెండింటికి అథారిటీ మొత్తం జుడిషియరీకి మొత్తం ఉంటుంది అనమాట. అందుకే మనం మన జుడిషియరీని ఏమంటాం, ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ అని అంటాం అనమాట. సో హైకోర్టు కూడా యూనియన్ లాస్ మీద చెప్పొచ్చు, స్టేట్ లాస్ మీద కూడా జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు. ఈవెన్ సుప్రీం కోర్ట్ కూడా స్టేట్ లాస్ మీద కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు. సో వీ హ్యావ్ అ యూనిఫైడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ. ద జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ అనేది దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా in consultation with the Chief Justice of India and the Governor. CJI consultation తో పాటు గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ కన్సల్టేషన్ తో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు అంటే ఆ హైకోర్టు జడ్జెస్ ని ఓకే అపాయింట్ చేయొచ్చు అనమాట. హవెవర్ రిమూవల్ మాత్రం ఎవరు చేస్తారు, అల్టిమేట్ అథారిటీ ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫర్ అథారిటీ, రిమూవ్ అథారిటీ. పార్లమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద క్రియేషన్ ఆఫ్ ద జాయింట్ హైకోర్ట్స్ ఫర్ 2 or more states ఆల్సో. ఓకేనా, సో పార్లమెంట్ కి పవర్ ఉంటుంది. ఒకవేళ జాయింట్ హైకోర్ట్స్ కావాలి అన్న 2-3 స్టేట్స్ కి కలిపి అవి ఎవరి చేతిలో ఉంటుందంటే పార్లమెంట్ కెన్ యాక్చువల్లీ అప్రూవ్ అపాన్ ఇట్. ఓకేనా, సో వీటి గురించి మళ్ళీ మనం జుడిషియరీ డిస్కస్ చేసుకునేటప్పుడు హైకోర్ట్స్ లో భాగంగా, సుప్రీం కోర్ట్ లో భాగంగా డీటెయిల్ గా చెప్పుకుందాం. హవెవర్ ఈ పాయింట్స్ ని ఇక్కడే మీరు డైజెస్ట్ చేసుకుంటే అక్కడ మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా. So next thing that we are going to read is relation during the emergency అన్నమాట. So during a national emergency, the center has authority to provide directive to the state on any matter. మనకు తెలుసు ఎమర్జెన్సీ టైంలో సెంటర్ స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ మీద ఎలాంటి డైరెక్షన్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ బాట్ అండర్ ది కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ది సెంటర్ త్రూ దో దే ఆర్ నాట్ సస్పెండెడ్. సో ఎమర్జెన్సీ టైంలో స్టేట్ గవర్నమెంట్స్ అనేవి సస్పెండ్స్ కానప్పటికీ, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ కానప్పటికీ టోటల్ కంట్రోల్ ఆఫ్ ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అనేది సెంటర్ చేతికి వెళ్ళిపోతుంది అనమాట డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. When the president rule is imposed in the state, the president may exercise the duties and authority vested in him and powers vested in the governor on any other administrative authority in the state. So president rule లో మాత్రం గవర్నర్ మీద ఉన్న పవర్స్, ఎలాంటి స్టేట్ లో ఉన్న అథారిటీస్ మీద ఉన్న పవర్స్ అన్ని ప్రెసిడెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో ఏమవుతుంది, ప్రెసిడెంట్ మే ఆల్సో గివ్ అదర్ క్రూషియల్ ఆర్డర్స్ సచ్ as lowering the salaries of high court judges, state personnel. The center may require states to abide by the financial propriety canons. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ డిస్కస్ చేసుకునే టైంలో లాస్ట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, డిస్కస్ చేసుకున్నాం. సో ఇదన్నమాట రిలేషన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఓకే, సో వీఆర్ డన్. సో పబ్లిక్ సర్వీసెస్ గురించి, ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి, రిలేషన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, మ్యూచువల్ డెలిగేషన్ ఎలా ఉంటుంది, ఓకే, ఆబ్లిగేషన్ ఎలా ఉంటుంది, సెంటర్ ఎలాంటి టైంలో డైరెక్టివ్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ మనం అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కింద అందులో భాగంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మీరు ఏం చేస్తారు అంటే లిజన్ టు ద క్లాస్. ఆఫ్టర్ దాట్ మీరు ఏం చేస్తారు అంటే రీడ్ ఎనీ బుక్. ఒక 10 minutes గ్యాప్ ఇచ్చుకొని ఒక బుక్ చదువుకోండి. ఏదైతే ఈ పర్టికులర్ చాప్టర్ గురించి డీల్ చేస్తుందో ఆ పర్టికులర్ స్టాండర్డ్ బుక్ ని చదువుకొని రివైజ్ చేసుకున్న తర్వాత లిజన్ టు దిస్ పర్టికులర్ వీడియో అగైన్ విత్ 2x స్పీడ్. ఓకేనా, సో అలా చేస్తే యూ విల్ బి డన్ విత్ దిస్ పర్టికులర్ ఏరియా. సో అదనమాట ఈ రోజు సెషన్. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో మన వీడియోస్ ని షేర్ చేయండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ ని కూడా చూసేయండి. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.